హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి బొటిక్ అండ్ బ్లాగ్స్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ కూడా. ఈ రోజు అయితే ఇక చూస్తున్నారు కదా లాంగ్ ఫ్రాక్. ఈ లాంగ్ ఫ్రాక్ కటింగ్ వీడియో అనేది ఆల్రెడీ పోస్ట్ చేశానండి మన ఛానల్లో. అయితే ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియో చూపిస్తున్నాను. ఒకసారి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఫస్ట్ అయితే ఒక చిన్న టిప్తో స్టార్ట్ చేస్తున్నానండి. ఈ లాంగ్ ఫ్రాక్ కి పర్పుల్ నేవీ బ్లూ కలర్ పైపింగ్ ఉంటుంది. ఈ పైపింగ్ నేను ఎలా కట్ చేసుకుంటానో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా మీరు కూడా చిన్న ట్రిక్ తో కట్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసేసి సేమ్ నేను ఎలా చూపిస్తున్నానో అలా ఫోల్డ్ చేసేసి ఇలా కట్ చేసుకోండి. క్రాస్ గా చాలా బాగా వస్తుందండి. స్ట్రైట్ గా రాదు, క్రాస్ గానే వస్తుంది. ఎందుకంటే పైపింగ్ కి క్రాస్ గానే తీసుకోవాలి. క్లాత్ అయితే చూడండి ఎంత కావాలో అంతే తీసుకోండి. ఎక్కువ అవసరం లేదండి. మనకి జస్ట్ ఎంత కావాలో అంతవరకు కట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా క్రాస్గా చూడండి ఎంత క్రాస్గా వచ్చేసిందో, చక్కగా సాగుతుంది కూడా. ఈ ట్రిక్తో అయితే మీరు పైపింగ్ అనేది తీసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే నేనైతే ఈ పైపింగ్ పీసెస్ ఉన్నాయి కదా, అవి అయితే జాయింట్ చేసేస్తున్నాను. చూడండి, జాయింట్ చేసేసి పైపింగ్ అయితే రెడీ చేసుకుంటానండి. ఈ లోపు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. దీని కటింగ్ వీడియో కూడా ముందు మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తానండి ఆల్రెడీ. ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియోలో. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి పైపింగ్ అయితే నేను ఇలా రెడీ చేసుకుంటాను ఎప్పుడు కూడా. ఎందుకంటే నేను ఎప్పుడు లోడింగ్ పైపింగే వేస్తానండి. లోడింగ్ పైపింగ్ అనుకోండి ఫినిషింగ్ బాగుంటుంది, అలాగే చాలా నీట్గా వస్తుంది, అలాగే లోపలికి ఉంటుంది, బయటికి ఖర్చు అనేది కనిపించదు అనమాట. అలాగే నా దగ్గర అయితే కస్టమర్స్ ఇష్టపడతారండి. అప్పుడే నాకు కస్టమర్స్ అనేది బాగా వస్తారనమాట. ఆ ఫినిషింగ్ ఇస్తేనే నాకు బొటిక్ స్టైల్ వస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తాము మనం, కొంచెం ₹1 అటు ఇటుగా కాస్ట్ ఎక్కువైనా సరే మన దగ్గరే కుట్టించుకుంటారు. బ్లౌజ్ అనేది చాలా నీట్గా ఉంది అని. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫినిషింగ్ బాగుంటే కనుక ఎంత ఖర్చు అయినా సరే వాళ్ళు ఇస్తారండి కస్టమర్స్. ఓకేనా? నేనైతే ఫినిషింగ్కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తానండి. ఇప్పుడైతే పైపింగ్ రెడీ చేసేసుకున్నాం కదా. ఇదైతే ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్కి నెక్కి అయితే నేను పైపింగ్ వేసేస్తున్నాను అనమాట. పైపింగ్ ఎలా రెడీ చేసుకోవాలనేది కూడా చూపిస్తానండి. అలాగే పైపింగ్ వరకు ఒక వీడియో అనేది కూడా చేశాను ఆల్రెడీ, మన ఛానల్లో ఉంది. అది కూడా చూసేసేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. ఇప్పుడైతే పైపింగ్ లైనింగ్ అనేది అటాచ్ చేస్తాం కదా. ఇప్పుడు ఇలాగా చూడండి, ఒరిజినల్ క్లాత్ అయితే మనకి పైకి ఉండాలండి, మెయిన్ క్లాత్. దానిపైన పైపింగ్ని ఇలా పెట్టుకోండి. అదే పైపింగ్ అటాచ్ చేసిన క్లాత్ని, లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టుకొని, ఇలా పెట్టుకున్నాక స్టిచ్ చేసేసేయండి. నేనైతే డబల్ పాదం మీద వేస్తున్నానండి. చూడండి, సింగిల్ పాదం మీద వేయనవసరం లేదు. పైపింగ్ కూడా చాలా ఈజీగా డబల్ పాదం మీద వేసేయచ్చు అనమాట. ఖర్చు అంతా కూడా కట్ చేసేయండి. అలాగే కట్ చేసేసాక టక్స్ ఇచ్చేసేయండి. టక్స్ ఇచ్చేసేసి తిప్పటమే. చాలా ఈజీ అండి పైపింగ్ వేయటం అంటే. కానీ స్టిచ్చింగ్ అనేది చాలా బాగుంటుంది, చాలా నీట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇటేపు కనిపించట్లేదు ఖర్చు, ఇటేపు కనిపించట్లేదు అనమాట. అప్పుడు మనం వేసుకున్నా కానీ గుచ్చుకోదనమాట. అదే ఖర్చు పైకి కనిపిస్తుంది అనుకోండి, గుచ్చుకునిద్ది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగా టాప్ స్టిచ్ అనేది వేసేసాక అటు ఇటు లైనింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు అటాచ్ చేసేసుకోవాలి బ్లౌజ్ అనేది. ఫస్ట్ పైన బ్లౌజ్ రెడీ చేసి పెట్టేసుకున్నామంటే కింద అటాచ్ చేయటం చాలా ఈజీ అండి లాంగ్ ఫ్రాక్స్కి. ఇదిగోండి ఇట్లాగా వేసేసేసి టాప్ స్టిచ్ అనేది ఇచ్చేసామంటే చాలా బాగుంటుంది అనమాట, కదలకుండా ఉంటుంది. లేదనుకోండి ఇది చాలా నేనైతే గమ్ము పెట్టి అతికిచ్చానండి. చాలా మంది గమ్ము పెట్టి అతికిచ్చేసేసి వదిలేస్తారనమాట, ఇంకా స్టిచ్ అవసరం లేకుండా. అలా అయినా ట్రై చేయొచ్చు, అదైనా బాగుంటుంది. ఇదిగోండి ఇలా టక్స్ ఇచ్చేసేయండి ఫ్రంట్ పార్ట్కి, అలాగే బ్యాక్ పార్ట్కి కూడా అలాగే టక్స్ ఇచ్చేసేయాలి. మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మోర్ వీడియోస్ అయితే పెడుతూనే ఉంటాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ వరకు అయిపోయిందండి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్.
బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అంతేనండి. పైపింగ్ ఏ విధంగా వేస్తామో అలాగే పైపింగ్ వేసేసేసి లైనింగ్ అనేది మెయిన్ క్లాత్కి అటాచ్ చేసేయడమే. నాకు పైపింగ్ సరిపోలేదండి, అందుకని చెప్పి కొంచెం ఎక్స్ట్రాగా తీసేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఒకవేళ మీకు స్టిచ్చింగ్ వీడియోస్ కానీ కటింగ్ వీడియోస్ కానీ ఏమన్నా కావాలంటే నాకు కామెంట్ చేయండి. కామెంట్లో ఉన్న ఎవరైతే కామెంట్ చేస్తారో తప్పకుండా వాళ్ళది అదే క్వశ్చన్ కూడా నేను వీడియో రూపంలో వాళ్ళకనేది తెలియజేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మెయిన్ క్లాత్ మీద ఇలా పెట్టేసేయండి. స్టిచ్ అనేది పైపింగ్ మధ్యలో ఉండాలండి. పాదం మధ్యలో గ్యాప్ ఉంది కదా, అక్కడ ఉండాలి థ్రెడ్ అదే పైపింగ్ థ్రెడ్ అనేది. అప్పుడైతేనే మీకు పైపింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసి డాట్స్ అనేది ఇచ్చేసేయండి. అంతేనండి, పైపింగ్ రెడీ చేసుకోవటం కూడా. టాప్ స్టిచ్ వేసేసేసి దీనికి కూడా అటు ఇటు కదలకుండా అడ్జస్ట్ వైపు లైనింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు చివరన ఒక కుట్టు అనేది వేసేసుకోవటమే. లైనింగ్ ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు రెడీ అయిపోయినాయి అండి. చాలా ఈజీ. లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ ఎన్ని మోడల్స్ ఉంటాయో లాంగ్ ఫ్రాక్స్లో ఇప్పుడైతే చాలా మోడల్స్ కుడుతున్నారు. అవి కూడా మీకు ట్రిప్కి ఒక మోడల్ చొప్పున పెడుతూనే ఉంటానండి. కాకపోతే నాకు వీడియోస్ చేయడానికి కొంచెం టైం ఉండట్లేదు, అందుకని చెప్పి కుదిరినప్పుడల్లా వీడియో అయితే పెడుతూనే ఉంటాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే గంట సింబల్ని కొడితే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ని ప్రెస్ చేశారనుకోండి, నేను పెట్టే ప్రతి వీడియో ఫస్టే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడైతే హ్యాండ్స్ రెడీ చేస్తున్నాను చూడండి. హ్యాండ్స్కి అయితే నేను బోర్డర్ వేస్తున్నాను. ఇలా లేస్ వచ్చింది శారీకి అయితే, ఆ లేస్ వేస్తున్నాను అనమాట. ఓకేనా? ఆ లేస్ కూడా మేము ఫస్ట్ మెయిన్ క్లాత్ పెట్టేసి ఆ మెయిన్ క్లాత్ మీద లేస్ పెడుతున్నానండి. తర్వాత లైనింగ్ క్లాత్, మూడు ఒకేసారి అటాచ్ చేస్తున్నాను. చూడండి. లైనింగ్ మీద ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే లేస్ మీద కూడా ఒక స్టిచ్ వేసేసేయండి. అంతేనండి. తిప్పేసేసి మళ్ళీ పైన లైనింగ్కి అలాగే మెయిన్ క్లాత్కి కలిపి ఉండేటట్టు ఒక స్టిచ్. హ్యాండ్స్ కూడా చాలా ఈజీ అండి రెడీ చేసుకోవటం. దీనికి ఫుల్ హ్యాండ్స్ పెడుతున్నాను, ఎందుకంటే ఫుల్ హ్యాండ్స్ అంటే చాలా బాగుంటాయండి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్సే. ఇలాగా అంచు వచ్చిన శారీస్కి అంచు వేస్ట్ చేయకుండా ఇలా వేసేసుకున్నారంటే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. నాకైతే ఆమ్రౌండ్ దగ్గర కొంచెం చంక దగ్గర ముక్కలు పడుతున్నాయి, అవి కూడా జాయింట్ చేసేస్తున్నాను. ఇలా జాయింట్ చేశారంటే మీకు చాలా నీట్గా కనిపించవండి చంక దగ్గర, కాబట్టి ఖర్చులోకి పోతుంది అదైతే. అందుకని చెప్పి నేను ఇలాగ స్టిచ్చెస్ అనేది వేసేస్తున్నాను అనమాట. వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేసిన చోట మంచి పాయింట్స్ అయితే మిస్ అయిపోతారు. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో మొత్తం చూడండి. అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే ప్రతి వీడియో నోటిఫికేషన్ డైరెక్ట్గా మీ ఫోన్కే వచ్చేస్తుంది అనమాట పెట్టగానే. ఓకేనా ఫ్రెండ్స్? బ్లౌజ్ కటింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్, అలాగే లాంగ్ ఫ్రాక్స్వి, కిడ్స్ వేర్వి అన్నీ కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే హ్యాండ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలాగే సేమ్ రెండో హ్యాండ్ కూడా ఇలాగే రెడీ చేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి, అంచు అయితే చాలా బాగుంది కదా హ్యాండ్స్కి వేసేస్తే. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ జాయింట్ చేసేసేయాలి. ఇలాగా ఒకదాని మీద ఒకటి హెచ్చు తగ్గులు ఏమీ లేకుండా పెట్టుకోవాలన్నమాట. నేను కట్ చేసేటప్పుడు మర్చిపోయానండి, ఫ్రంట్ పార్ట్లో కొంచెం లోతు తీసుకోవాలి కదా చంక దగ్గర మనం.
నేను అదైతే ఇప్పుడు కుట్టాక తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ఆ లోతు అనేది తీసేసుకోవాలి, తప్పకుండా తీయాలండి. లేదంటే కొంచెం చంక దగ్గర ఫ్రంట్ పార్ట్ కొంచెం ముందుకుంటుంది కాబట్టి కొంచెం లోతు అనేది తప్పకుండా తీయాలన్నమాట. తీసేసాను, అలాగే స్టిచ్ కూడా వేసేసాను. ఇప్పుడైతే పైన అలాగే కింద కరెక్ట్గా చూసుకొని స్టిచ్ అనేది వేసేసేయాలి. నెక్ దగ్గర పైపింగ్స్ కరెక్ట్గా పెట్టుకోవాలండి, వంకర టింకరగా అస్సలు పెట్టొద్దు, ఫినిషింగ్ బాగోదన్నమాట. ఇలా పెట్టాక ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్, లేదంటే లేదు. నేనైతే నెక్ చేయట్లేదండి, హ్యాండ్స్ జాయింట్ దగ్గర అయితే చేస్తాను ఓవర్లాక్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా వేసేసుకున్నారంటే ఇంకా నెక్ దగ్గర కూడా కొంచెం ఖర్చు అనేది విడిగా ఉండదన్నమాట. కుట్టు వేసుకుంటే కొంచెం అక్కడే ఉంటుంది. ఇప్పుడైతే కింద అంబ్రెల్లా కట్ చేసుకున్నాం కదా, ఆ అంబ్రెల్లా అనేది జాయిన్ చేసుకోవాలి. ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది కూడా తప్పకుండా చూడండి. ఇదైతే లైనింగ్కి మధ్యలోకి ఒక డాట్ పెట్టేసేయండి. అలాగే ఫ్రంట్ పార్ట్ కదా మనం జాయిన్ చేస్తుంది, ఫ్రంట్ పార్ట్కి కూడా మధ్యలోకి ఒక డాట్ పెట్టేసేయండి. లైనింగ్ అనేది నేను మనం శారీ పెట్టుకోవటం ఉంటుంది కదా, ఆ మోడల్లో అయితే స్టిచ్ చేశానండి. అదైతే కొంచెం వెడల్పుగా వస్తుంది. ఇలాగా ఫస్ట్ లైనింగ్ పెట్టండి. అలాగే ఫ్రంట్ పార్ట్దేమో కింద లైనింగ్ ఉండాలి, పైన ఒరిజినల్ క్లాత్ ఉండేటట్టు ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ అనేది పెట్టండి. ఇప్పుడు ఆ పైన మనది మెయిన్ క్లాత్ అంబ్రెల్లా క్లాత్ ఉంటుంది కదా, అది పెట్టండి. ఇలాగ 3 ఒకేసారి అయినా స్టిచ్ చేయొచ్చు, లేదంటే ఒకటొకటి జాయింట్ పెట్టుకొని తర్వాత 3 ఒకేసారి జాయింట్ చేసుకోవచ్చండి. నేనైతే జాయింట్ అనేది లోపలికి వెళ్ళేటట్టే వేస్తానండి. పైన అనేది ఏది కూడా నాకు ఖర్చులు అనేది కనిపించకూడదు, అంతేనండి. ఫినిషింగ్ బాగుంటుంది. పైన ఖర్చులు ఏమీ కనిపించకుండా మనం లోడింగ్ సిస్టంలో స్టిచ్ చేస్తున్నాను అనమాట. అప్పుడే కదా నీట్గా ఉంటుంది. అలాగే మనకి కావాల్సినంత అమౌంట్ కూడా ఇస్తారనమాట. స్టిచ్చింగ్ నచ్చితే కనుక ఇస్తారు తప్పకుండా. ఇలాగా కింద లైనింగు, అలాగే మధ్యలో ఫ్రంట్ పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అయితే బ్యాక్ పార్ట్ పెట్టుకొని ఆ కింద అంబ్రెల్లా కట్ అనమాట మెయిన్ క్లాత్. ఇలా 3 పెట్టుకున్నారంటే ఇప్పుడు చూడండి, తిప్పేసామంటే ఇదిగోండి బ్లౌజ్ది లైనింగ్ ఒకవైపు, మెయిన్ క్లాత్ ఒకవైపు వచ్చేస్తుంది. ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. లైనింగ్కి అలాగే మెయిన్ క్లాత్కి లోపలికి ఖర్చు అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు అనుకోండి ఓవర్లాక్ చేసే పని ఉండదు, ఏమీ ఉండదు. డబుల్ స్టిచ్ కూడా వేసేసేసేయండి. ఇలా సేమ్ అలాగే రెండో వైపు కూడా యాస్టీస్ అంటించేసేయాలన్నమాట. ఇది కూడా చూడండి, ఫస్ట్ లైనింగ్, తర్వాత బ్యాక్ పార్ట్, తర్వాత మెయిన్ క్లాత్ 3 ఒకేసారి ఇలా స్టిచ్ చేసేసేయండి. దాని మీద డబల్ స్టిచ్ మాత్రం తప్పకుండా వేయాలండి. దేనికైనా సరే డబల్ స్టిచ్ వేయాల్సింది, అప్పుడే గట్టిగా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఖర్చు అనేది బయటికి వేసేసి ఓవర్లాక్ చేస్తారు. అలాగైనా చేయొచ్చు. మీకు ఏది యూజ్ఫుల్గా, ఏది ఈజీగా అనిపిస్తే అలాగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, నేనైతే ఇలాగే వేస్తానండి. మామూలుగా అన్నిటికి కూడా ఇలాగే జాయింట్ చేస్తానన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఇది కూడా చూడండి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వైపు ఏమో మెయిన్ క్లాత్ వచ్చేసింది, బ్యాక్ పార్ట్ లైనింగ్ వైపు ఏమో లైనింగ్ క్లాత్ వచ్చేసింది, మధ్యలోకి అయితే ఖర్చు వెళ్ళిపోయింది. ఇప్పుడైతే హ్యాండ్స్ చూడండి, హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేద్దాం. హ్యాండ్స్కి మధ్యలో టక్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయకూడదండి. హ్యాండ్స్ జాయింట్ ఎప్పుడూ కూడా మధ్యలో టక్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచే జాయిన్ చేయాలన్నమాట. అప్పుడు అనుకోండి మీకు హెచ్చు తగ్గులు రావు, ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ అయింది అనేది ప్రాబ్లం అనేది ఉండదు. ఇలాగా హ్యాండ్స్ అనేది డబుల్ స్టిచ్ వేసుకుంటూ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను ఎలా అయితే కుడుతున్నానో సేమ్ దాన్నే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇలా కుట్టుకోండి. మీ లాంగ్ ఫ్రాక్ కూడా ఎందుకు రాదో నేను కూడా చూస్తాను ఒకసారి. ఒకవేళ ఇలా ట్రై చేసిన వాళ్ళు కనుక బాగుంది అనిపిస్తే కనుక ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు అయితే కనుక నాకు చిన్న కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నా కటింగ్ కానీ అలాగే స్టిచ్చింగ్ కానీ నచ్చితే కనుక సేమ్ ఇలాగే రెండో హ్యాండ్ కూడా రెడీ చేసుకోవాలి. హ్యాండ్ చూసారా ఎంత బాగా వచ్చేసిందో. రెండో హ్యాండ్కి కూడా ఇలాగే రెడీ చేసి వేసేసేయాలి. ఇప్పుడైతే హ్యాండ్స్ జాయింట్ కూడా అయిపోయిందండి. నేనైతే ఓవర్లాక్ చేసుకుంటాను అన్నాను కదా హ్యాండ్స్ జాయింట్కి. ఇప్పుడైతే ఓవర్లాక్ కూడా చేసేసుకున్నాను.
ఇదిగోండి ఫ్రెండ్స్, హ్యాండ్స్కి ఓవర్లాక్ చేస్తే చూడండి అసలు పీసులే రావట్లేదు కదా. ఇలాగ ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ చేసుకోవచ్చండి. లేదు అంటే కనుక ఫోల్డింగ్ పెట్టేసి లోపలికి వేసేసేయచ్చు. అది కూడా నేను ఒక వీడియోలో చెప్తాను. ఎవరికైనా కావాలి అంటే కనుక నాకు కామెంట్ చేయండి ఎలాగక్క అని. ఓకేనా ఫ్రెండ్స్, ఆమ్ రౌండ్ ఎంతవరకు ఉందో అంతవరకు మార్కింగ్ పెట్టేసేసుకోండి. అలాగే నడుము లూజ్ కూడా ఒకేసారి మార్కింగ్ పెట్టేసుకొని డైరెక్ట్ స్టిచ్ వేసేసేయచ్చు. లేదంటే ఒక్కొక్కటైనా పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే డైరెక్ట్ ఇక ఆదితో పని లేకుండా డైరెక్ట్గా పెట్టేస్తున్నాను అనమాట. నడుము దగ్గర కూడా ఎంతవరకు మనకు లూజ్ అయితే కావాలో అంతవరకు ఒక మార్కింగ్ పెట్టేసేయండి. అలాగే హ్యాండ్స్ కూడా వాళ్ళు హాఫ్ హ్యాండ్స్ ఇచ్చారండి నాకు ఆది డ్రెస్కి. ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చినాయి కదా మనకి. నేను ఇదేంటంటే ఆమ్ రౌండ్ ఆధారంగా ఆ ఫుల్ హ్యాండ్స్ అనేది పెడుతున్నాను అనమాట. చూడండి కుట్టు చూసారా ఒకసారి, మీరు గమనించారో లేదో. కుట్టు అయితే నాకు ఎప్పుడైనా సరే బ్లౌజెస్ కానీ అలాగే డ్రెస్సెస్కి కానీ కుట్టు అనేది స్ట్రైట్గానే వస్తుందండి. వంకర్ టింకర్గా వస్తే తప్పకుండా మీరు అదే కటింగ్ అనేది రాంగ్ చేసినట్టు. కరెక్ట్గా వస్తేనే కరెక్ట్గా వచ్చినట్టు అనమాట. ఇప్పుడు నేనైతే మధ్యలో ఫ్రంట్ వైపు ఈ బోర్డర్ అనేది వేయాలి. నేను ఇందాక మర్చిపోయాను, ఇప్పుడైతే అటాచ్ చేసేస్తున్నాను. నడుము దగ్గరకు వచ్చాను కాబట్టి ఇలా పెట్టేసేసి లోపలికి ఫ్రంట్ పార్ట్ వైపు పెట్టాలి. ఫ్రంట్ పార్ట్ వైపు పెట్టేసేసి చూడండి, నేనైతే ఫ్రంట్ పార్ట్ మీద పెట్టేసేసి కుట్టు అనేది వేసేస్తున్నాను. ఇందాక మర్చిపోయాను, సారీ. ఇప్పుడైతే ఆ ఫ్రంట్ పార్ట్ మీద పెట్టేసాం కదా, ఆ లేస్ మీద అటు ఇటు అలాగే మధ్యలో ఒక స్టిచ్చెస్ అనేది వేసేసేయాలన్నమాట. ఆ చివర ఒక స్టిచ్చు, ఈ చివర ఒక స్టిచ్చు వేయండి. ఇదిగోండి, నేను ఏ విధంగా అయితే వేస్తున్నానో సేమ్ అదే విధంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇలాగా కనుక మీరు కటింగ్ కానీ అలాగే స్టిచ్చింగ్ కానీ చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది మీ లాంగ్ ఫ్రాక్ అనేది. ఏ శారీ అయినా సరే ఈ మెథడే యూస్ చేయండి ఫ్రెండ్స్. ఏ శారీ అయినా ఇంతే, అలాగే ఏ డ్రెస్ అయినా ఇంతేనండి. ఓకేనా. ఇప్పుడైతే పైన స్టిచ్ అనేది వేసాం కదా, ఇప్పుడు కింద కూడా అలాగే స్టిచ్ వేసేస్తున్నాను. కింద వేసేటప్పుడు జాగ్రత్త అండి, ఎందుకంటే ఇది అంబ్రెల్లా కటింగ్ కదా, కొంచెం క్లాత్ అనేది దగ్గరకు వచ్చేస్తుంది. అలా రాకుండా జాగ్రత్తగా పట్టుకొని వేయండి. ఇలాగే మిడిల్లో కూడా ఒక కుట్టు అనేది వేస్తే ఇంకా నడుము దగ్గర స్టిఫ్గా ఉంటుందన్నమాట. మధ్యలో కూడా ఒక స్టిచ్ అనేది వేసేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, గట్టిగా ఉంటుంది. ఇలా మధ్యలో కూడా వేసేస్తాయి. ఇంతేనండి. నడుముకు కూడా హిప్ బెల్ట్ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా బోర్డర్ వచ్చిన వాటికి కుట్టు అయితే ఇప్పుడు స్ట్రైట్గా వేసేసేయచ్చు. ఇదిగోండి, ఎడ్జెస్ చూసుకుంటూ కింద ఒరిజినల్ క్లాత్ మెయిన్ క్లాత్ జాగ్రత్తగా పట్టుకుంటూ వేసేసేయచ్చు. నేను ఏ విధంగా అయితే జాయింట్స్ చేస్తున్నానో సేమ్ అలాగే చేయండి. ఈ చివర అయితే మెయిన్ క్లాత్ అదే లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ కలిపి జాయింట్ చేయకూడదండి. అప్పుడు అంబ్రెల్లా అనేది చాలా కొంచెం డిఫికల్ట్ అవుతుంది. ఇలా నేనైతే విడివిడిగానే జాయిన్ చేస్తాను. లైనింగ్ క్లాత్ జాయిన్ చేస్తాను, అలాగే మెయిన్ క్లాత్ జాయిన్ చేస్తాను అనమాట. అప్పుడే అంబ్రెల్లా అనేది చాలా బాగా వస్తుంది చూడటానికి. ఇలాగా 4 కుట్లు అయితే వేసేసేయాలి. ఎక్స్ట్రా ఉన్న పీసెస్ని కట్ చేసేసి ఇక్కడ కూడా ఓవర్లాక్ ఇస్తే ఓవర్లాక్ ఇచ్చేయచ్చు. లేదంటే ఇలా చివరన ఒక కుట్టు వేసేసామనుకోండి, ఆ చివర థ్రెడ్స్ కానీ ఏమీ కదలకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడైతే లైనింగ్ కూడా అటాచ్ చేసేసేయండి. ఇంతేనండి, చాలా ఈజీ లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్లో కూడా చెప్పండి ఫ్రెండ్స్. కామెంట్స్ అయితే తక్కువగా వస్తున్నాయి. ప్లీజ్, మీకోసమే కదండి నేను ఇంత కష్టపడి వీడియో తీసి ఎడిటింగ్ చేసి ఇవన్నీ చేస్తున్నాను. నచ్చితే కనుక తప్పకుండా జెన్యూన్గా కామెంట్ చేయండి, అలాగే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోస్ చేయడానికి నాకు ఒక హోప్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడైతే లాంగ్ ఫ్రాక్కి
కింద అంచులు ఉంటుంది కదా, ఆ అంచు దగ్గర నేను జిగ్జాగ్ అనేది చేసేస్తున్నాను. జిగ్జాగ్ కూడా చేస్తే ఫినిషింగ్ అసలు చాలా బాగుంటుందండి. జిగ్జాగ్ చేస్తేనే ఆ ఫ్లో అనేది అంబ్రెల్లా కటింగ్కి ఎగ్జాక్ట్గా జిగ్జాగే చేయాలండి, లేదనుకోండి అస్సలు బాగోదన్నమాట చూడటానికి. జిగ్జాగ్ చేస్తే ఆ ఫినిషింగే వేరు. ఇప్పుడైతే హ్యాంగింగ్స్ కోసం రెడీ చేశాను ఇవన్నీ కూడా. సమోసా టైప్లో హ్యాంగింగ్స్ అనేది నేను వేసేస్తున్నాను. 3 హ్యాంగింగ్స్ వేస్తున్నాను. ఒకటేమో మెయిన్ క్లాత్, ఇంకోటేమో బార్డరు. ఈ 3 లేయర్స్ హ్యాంగింగ్స్ అనేది చాలా బాగుంటాయండి. ఫస్ట్ మెయిన్ క్లాత్ పెట్టేశాను. తర్వాత ఈ అంచు లేస్ ఉంటుంది కదా, ఆ లేస్ని ఏం చేశానంటే 2 లేస్ని కలిపి మిడిల్లో ఒక స్టిచ్ అనేది వేసేసి అతికిచ్చేసాను అనమాట. ఇలా 3 లేయర్స్ చాలా చూడటానికైతే చాలా బాగుంటుందండి. లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ నచ్చిందనే అనుకుంటున్నానండి. ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. మళ్ళీ ఇంకా లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్చింగ్ అయితే మోడల్స్ అనేది పెడుతూ ఉంటాను. అలాగే బ్లౌజ్ స్టిచ్చింగ్స్, కటింగ్స్ అన్నీ కూడా పెడుతూ ఉంటానండి. ఒకవేళ మీకు ఏదన్నా కావాలి అంటే కనుక నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మన వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇవైతే లాంగ్ ఫ్రాక్కి పెట్టేయాలి. ఇంతేనండి. జాయిన్ చేశాక ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో కూడా చెప్తానన్నమాట. ఫైనల్ లుక్ కూడా చూసేసేయండి. అలాగే మన వీడియోకి లైక్ ఇచ్చేసేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. చూడండి, ఫ్రాక్ అయితే చాలా బాగుంటుంది కదా. బాగుందనే అనుకుంటున్నానండి. ఆ పాపకైతే కరెక్ట్గా ఫిట్టింగ్ అయిపోయిందనమాట. కానీ తను ఫోటో తీసుకుంటానన్నా కానీ వద్దంది. అందుకని చెప్పి నేను ఇలా చూపిస్తున్నాను. వేసుకుంటే కనుక మీకు చాలా బాగా అర్థమవుతుందండి. కింద చూసారా, జిగ్జాగ్ చేయటం వల్ల లేయర్స్ అనేది ఎంత బాగా వచ్చేసిందో. ఇలా వస్తే అంబ్రెల్లా ఫ్రాక్ అనేది చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.